బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తిరుపతిలో నిన్న ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అన్నమాచార్య వారి విగ్రహానికి శాంతాక్లాస్ టోపీని పెట్టి దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి పెట్టారో లేక అవమానపరచడానికి పెట్టారో మాకైతే అర్థం కావడంలే. ఎవరి మతాన్ని వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం గౌరవించుకోవడం ధర్మం. ఒకరి మత విశ్వాసాల మీద దెబ్బతీయడానికి మరొక విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే ఇది భారతదేశంలో చెల్లదు. ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తంతులో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలా, వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పరమతాల దాడి చేయాలా అని చెప్పి ఒక పథకం ప్రకారం దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దాడి జరుగుతూ ఉంది. హిందూ మతం నుంచి ఎవరు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క దేవతా విగ్రహాల మీదనో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విశ్వసిస్తున్న విధానాల మీదనో దెబ్బతీసే విధంగా ఎవరు ఏం చేయడం లేదు. కేవలం హిందూ ధర్మం మీద, హిందూ విగ్రహాల మీద కావాలని రెచ్చగొట్టే విధంగా, ఈ యొక్క మత కలహాలు తెచ్చేటువంటి విధంగా, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహనాన్ని పరీక్షించే విధంగా ఈ విధంగా చేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. మీరు వాస్తవంగా నిజంగా చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి. పట్టపగులు తీసుకొచ్చి పెట్టండి. రాత్రిపూట వాడు ఎవడో తీసుకొని వచ్చి దాని మీద పెట్టేసి హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే హిందూ సమాజం ఊరుకోదు. మేము ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేటువంటిది, ఆ సనాతన ధర్మం భారతదేశం పుట్టిననాటి నుంచి వేదాల కాలం నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించున్నటువంటి విధానం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి దెబ్బతీసే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మీ యొక్క దేవతలు ఎవరున్నారో, మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరున్నారో వాళ్ళని మీరు కొలుచుకోండి. మీరు బాగా ఇంకా బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ ఇక్కడికి వచ్చేసేసి అన్నమాచార్య విగ్రహానికో లేకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికో మేము తీసుకొచ్చి అపచారం చేసి పెడతామనంటే మాత్రం హిందూ సమాజం ఒప్పుకోదు. తగిన రీతిలో బుద్ధి చెప్తాం తెలియజేస్తున్నాం. నిజంగా వాస్తవంగా వాళ్ళు పెట్టుంటే, ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు తీసుకొని ఈ యొక్క మత సహనాన్ని దెబ్బతీసే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు జరిగితే మాత్రం హిందూ ధర్మానికి సంబంధించిన ఎవరు ఒప్పుకోరని వీళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.